నార్మల్గా అయితే మీరు అన్నట్టు ఆల్రెడీ చిరంజీవి గారి పేరు వాడారు కదా. సో నిజంగానే మెగాస్టార్ అనేది వన్ ఆఫ్ మై, అంటే ఈ స్క్వీజ్ అట్రాక్ట్ చేసిన అదైతే మెగాస్టార్ అనేది నన్ను తెలిసిన అందరికీ తెలుసు. ఎందుకంటే నన్ను అంటే ఎప్పుడైనా నిక్ నేమ్ కూడా చిరు అనే పిలిచే రోజులు కూడా ఉండేది. ఓకే. అంటే అంత పిచ్చిలో ఉండేది. అంటే నాతో ఏమైనా పని చేయించుకోవాలంటే చిరు అంటే సరే అనే, అంటే ఆ స్పేస్ కూడా ఉండింది. ఓకే. అయితే అది ఎందుకంటే వన్ ఆఫ్ ది రీజన్స్ నేను చాలా ఇలా ఉండేవాడిని లోపల ఎక్కడో. సో ఎక్కడో మెగాస్టార్ అనేది నాకు ఒక ధైర్యం. అలా ఉండేది. ఒక పాయింట్లో నేను లో ఫీల్ అయితే చిరు సాంగ్స్ విని ఆ స్పేస్లో ఉండింది. అదొక ఇదైతే నా వన్ ఆఫ్ మై, అంటే నేను ఫిక్స్ ఇంకా అనుకున్నది మాత్రం కాలేజ్ ఫెస్ట్ అనమాట. ఓకే. సో కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను ఇమిటేట్ చేసేవాడిని. అది యాక్టర్స్ అనుకోండి, లేకపోతే ఎవరుంటే వాళ్ళని, ఎవరైనా కొంచెం యూనిక్గా మ్యానరిజమ్స్ ఉంటే ఇమిటేట్ చేసేవాడిని. నన్ను ర్యాగింగ్లా చేసేవాళ్ళు. ఓకే. నన్ను ర్యాగింగ్ చేసి ఇది బోరింగ్, ఇవన్నీ అడగద్దు, నేను కావాలంటే ఎంటర్టైన్ చేస్తా అని నేనే వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేవాడిని. సో దానివల్ల ఏమైందంటే ఆ ఇమిటేట్ చేస్తూ చేస్తూ కొంచెం ఆ సీనియర్స్ బ్యాచ్లో కొంచెం మనం తెలుసు